లేటెస్ట్ గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఏది అంటే అందరూ టక్కున చెప్పేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. అయితే ఈ సినిమా ఓజీ అంత రేంజ్ లో ఆడకపోయినా కానీ సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ శ్రీలీల రొమాన్స్, పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన సీన్స్ అన్ని సూపరే. అయితే ఈ సినిమాని థియేటర్లో చూసిన అందరికీ మళ్ళీ టీవీలో చూడాలి అనిపిస్తుంది కదా. అందుకే ఓటీటీలోకి ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుంది ఈ యాక్షన్ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ తెరకెక్కించడంతో మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లో విడుదలైనప్పుడు మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 16 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ వాటికి చెక్ పెడుతూ నెట్ఫ్లిక్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్, తమన్ కలిసి అందించారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ఈ సినిమాకు మంచి హైలైట్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల నటించారు. వీరి పాత్రలు కూడా కథలో కీలకంగా ఉంటాయి. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక పూర్తి ఎంటర్టైనర్ గా మలిచారు. ఇప్పుడు కథ విషయానికి వస్తే ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు. ఇందులో భావోద్వేగం, సామాజిక సందేశం, గురు శిష్య బంధం అన్నీ కలిపి ఒక బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశారు. కథ నల్లమల్ల అడవులకు సమీపంలోని ఒక చిన్న గూడెంలో ప్రారంభమవుతుంది. అక్కడి ప్రజలు పేదరికంలో జీవిస్తూ పిల్లలు చదువుకుంటే కూలి పనులకు వెళ్లే పరిస్థితిలో ఉంటారు. అలాంటి గ్రామానికి చంద్రశేఖరరావు అనే ఒక మంచి మనసున్న టీచర్ వస్తాడు. ఈ పాత్రను కెఎస్ రవికుమార్ పోషించారు. ఆయన కేవలం పాఠాలు చెప్పే గురువుగా కాకుండా ఆ గ్రామ ప్రజల జీవితాలను మార్చాలని సంకల్పిస్తాడు. తన జీవితాన్ని, తన సమయాన్ని పూర్తిగా గ్రామ అభివృద్ధికే అంకితం చేస్తాడు. పిల్లలు తిరిగి పాఠశాలకు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తన వంతు కృషి చేస్తాడు. ఆ గ్రామంలో చిన్నయ్య అనే ఒక అనాథ బాలుడు ఉంటాడు. అతనిని చూసి చంద్రశేఖరరావు అతడిని తన దగ్గరకు తీసుకుంటాడు. అతనికి సంరక్షకుడిగా మారి చదువు చెప్పి మంచి మనిషిగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు. చిన్నయ్యలో ఉన్న ఆవేశం, ధైర్యం, న్యాయం కోసం పోరాడే స్వభావం అన్నీ గుర్తించిన గురువు అతనికి భగత్ సింగ్ అనే పేరు పెడతాడు. తన తండ్రిని ఉస్తాద్ అని పిలిచేవారని చెప్పి అతను తనను ఉస్తాద్ భగత్ సింగ్ గా పరిచయం చేసుకుంటాడు. కాలక్రమంలో చంద్రశేఖరరావు చేసిన సేవలు ప్రజల మనసులను గెలుస్తాయి. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. మరోవైపు చిన్నయ్య పెద్దవాడై ఒక ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్గా మారి ఏసీపీగా పనిచేస్తాడు. అతనే మన హీరో ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్. తన గురువు అయిన ముఖ్యమంత్రికి ఎప్పుడూ రక్షణగా ఉంటూ ఆయనకు అండగా నిలుస్తాడు. ఇదే సమయంలో కథలోకి విలన్ ఎంట్రీ ఇస్తాడు. చెదలమర్రి నల్లనాగప్ప అనే ఒక ప్రభావశీలి వ్యక్తి అసాంఘిక శక్తులతో కలిసి రాజకీయాలు ఎదగాలని చూస్తాడు. ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసి చంద్రశేఖరరావును అంతం చేయాలని పథకం రచిస్తాడు. ఈ పాత్రలో నటించిన పార్థిబన్ తన నటనతో మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ఇక్కడి నుండి కథ మరింత ఉత్కంఠంగా మారుతుంది. ఒకవైపు గురువు ప్రాణాలకు ముప్పు, మరోవైపు విలన్ కుట్రలు. ఈ పరిస్థితిలో ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా స్పందిస్తాడు, తన గురువును ఎలా కాపాడుతాడు, న్యాయం కోసం ఎలా పోరాడుతాడు అన్నది సినిమాలో ప్రధాన అంశం. ఇదిలా ఉండగా హీరో జీవితంలోకి వచ్చే ఇద్దరు ముఖ్యమైన పాత్రలు లీలా, శ్లోక. వీరిద్దరు కథలో భావోద్వేగాన్ని, ప్రేమను జోడిస్తారు. హీరో జీవితంలో వారి పాత్రలు ఏమిటి, అతని ప్రయాణంపై ఎలా ప్రభావం చూపిస్తాయి అనే అంశాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మాత్రమే కాదు, ఇందులో ఒక మంచి సందేశం కూడా ఉంది. గురు శిష్య బంధం, సమాజానికి సేవ చేయాలనే భావన, న్యాయం కోసం పోరాడే ధైర్యం అన్నీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూడలేకపోయిన వారు కూడా ఇంట్లోనే కూర్చొని ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. ఆనందంగా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది మరోసారి పండుగ లాంటి వార్త అని చెప్పాలి. ఏప్రిల్ 16న నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతూ ఉండడంతో ఆ రోజు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.